వికసిత్ భారత్ కౌటాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి దేశ ఆర్థిక వ్యవస్థ కృషి జరుగుతోంది. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారానే మన దేశం అభివృద్ధిలో ఉంటుంది. 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని లక్ష్యం నరేంద్ర మోడీ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కౌటాల మండలం హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో నిర్వహించారు. అర్హులైన 5 మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు దుర్గం జానకిరామ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరులే అనుపటేల్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ఉచిత పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌటాల తెలంగాణ బ్యాంక్ మేనేజర్ నరసింహ, ఆత్రం భూమన్న, మండల ఉపాధ్యక్షుడు మిథున్ కవిరాజ్, మండల కన్వీనర్, హెల్త్ డిపార్ట్మెంట్ తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ అయి ఉంటారు. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతిదానికి ఇంతకుముందులాగా మామూలుగా కాకుండా ఒక వ్యాన్ కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. 76 సంవత్సరాలు అయింది. ప్రభుత్వం ద్వారా అందించే ప్రతి విషయం కూడా చేరుకోవాలి. ప్రతి సౌకర్యం కూడా ప్రజల చివరి దాకా చేరుకోవాలి. అలా చేరుకోవడంలో మన దేశం ఇంకా వెనుకబడి ఉన్నది. ఇంటింటికి తీసుకుపోయేందుకు ఈ భారత వికాస్ సంకల్ప యాత్ర కోసం మరి అధికారులు వచ్చిండ్రు. మరి ఇప్పుడు గ్యాస్ కూడా మరి ఉజ్వల తీసుకొని గ్యాస్ వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు మన నరేంద్ర మోడీ ప్రోగ్రాం చేస్తున్నారు. మరి బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ మరి ఆ అధికారులు బ్యాంక్ కానీ సక్రమంగా అప్పులు కట్టుకుంటే మనకి తక్కువ వాటి రిన్యూవల్ చేసుకుంటున్నాం. మేము ఇలా మనం ఇంత డబ్బు ఉండి కూడా కొనసాగుతున్నాం.